రాష్ట్ర స్థాయి 12వ ఉషు పోటీలు కర్నూలులో ఘనంగా జరిగాయి. కర్నూలు జిల్లాలోని టీజీవీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ విభాగాల్లో ఈ పోటీలను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 260 క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ముగింపు వేడుకలకు కర్నూలు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు క్రీడల్లో ప్రోత్సహిస్తున్న అసోసియేషన్ నాయకులను అభినందించారు. హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఇప్పుడే నేను అడిగినప్పుడు మన శ్రీనివాస్ మన స్టేట్ డివైడ్ అయినాక కిర్మాని వాళ్ళు అటువైపు వెళ్ళారు. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే చాలా క్లోజ్ కోఆపరేషన్, చాలా కొలాబరేషన్, కోఆర్డినేషన్ స్టేట్ లెవెల్లో ఆఫీస్ బేరర్స్లో ఉండడం అనేది మనమంతా గర్వించవలసిన విషయము. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ ఒకరు కంపేర్ చేసుకోవడము, ఒకరి నుంచి ఒకటి జెలసీ ఫీల్ కావడం, ఈగో ప్రాబ్లమ్స్, నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అనుకోవడము, ఇటువంటి వాటి వలన ఆర్గనైజేషన్స్, అసోసియేషన్స్ బాగా డ్యామేజ్ అయిపోతున్న ఈ తరుణంలో ఇక్కడ శాంతియుత వాతావరణము, చాలా స్నేహభావము, ఇలా ఉషు అసోసియేషన్ మెయింటైన్ చేసుకొని ఈ చిన్నారులకు అంటే వాళ్ళ హృదయాల్లో దేవుడు నివసిస్తాడు. వాళ్ళకేం తెలియదు, వాళ్ళు తెల్ల కాగితాలు ఏం రాస్తే అది ఇంకుతో అలా అది ఇనేరేజబుల్ ఇండెలిబుల్ ఆ ఇంకును తుడపలేదు. అలా చెడలవాట్లకు బీజం అప్పుడే పడుతుంది. అన్నిటికీ బీజం మంచి బ్రైట్ ఫ్యూచర్ కూడా అప్పుడే బీజం పడే ఈ తరుణంలో స్పోర్ట్స్ ఆడడం వల్ల, స్పోర్ట్స్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వీళ్ళ ఆరోగ్యాలు బాగుపడమే కాక వీళ్ళకి ఏకాగ్రత కూడా డెవలప్ కావడము, వీళ్ళు మంచి సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా 100% తయారవుతారు. ఎవరైతే స్పోర్ట్స్లో గేమ్స్లో ఉంటారో వాళ్ళలో స్పోర్టివ్ స్పిరిట్ డెవలప్ అవుతుంది. అంటే గెలుపు ఓటములు అనేది సహజము. ఏ రకంగా అయితే రాత్రి పగలు అనేది జీవితాలు ఉంటుందో సుఖము, దుఃఖము, ఓటమి, గెలుపు అవన్నీ కూడా పోతూనే ఉంటాయి. ఈ రోజు ఓడిపోయిన వాడు రేపు 100 రన్స్ కొడతాడు క్రికెట్లో, ఇంకో రోజు 0 అవుట్ అవుతాడు. సో అందుకని ఎవ్వరు కానీ ఆ రకంగా ఫీల్ కాకుండా స్పోర్టివ్ స్పిరిట్తో ముందుకు సాగితే వాళ్ళ జీవితంలో కూడా ఎంతోమంది ఎన్నో ఒడుకుడుకులు వస్తాయి. చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలకు పడుతున్నారు. వాళ్ళంతా స్పోర్ట్స్లో సరిగా ట్రైన్ కాని వాళ్ళే. స్పోర్ట్స్లో ట్రైన్ అయిన వాళ్ళు మనోధైర్యంతో, ఆత్మ నిబ్బరంతో, ఆత్మధైర్యంతో వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్లో యోగా, మెడిటేషను, తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్, బ్రీదింగ్, ప్రాణాయామం, డీప్ బ్రీదింగ్ అనేది చాలా చాలా అవసరం. ఈ ఉషు ప్రాక్టీస్ చేసినప్పుడు వాళ్ళు డీప్ బ్రీదింగ్ చేయడం అనేది నేను చూశాను. సో అటువంటి డీప్ బ్రీదింగ్ ప్రాక్టీస్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అందుకని నేను ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలను చూసినప్పుడు నిజంగా కూడా దేవుడిని చూడాలంటే ఎక్కడికో టెంపుల్స్ లేదు, చిన్న పిల్లల హృదయాల్లోనే దేవుడు ఉంటాడు. కాబట్టి మీకు ఒక కొత్తగా రేపు ఏదో నేషనల్స్ జరుగుతుందని ఇప్పుడే నరసింహరావు గారు చెప్పారు. వాటిలో కూడా